కేంద్రంలోని మోదీ అమిత్ షాలు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా విమర్శించారు. పేదలకు అండగా ఉండే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నీరుగార్చే ప్రయత్నం చేస్తుందని ఆయన ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం కేవలం ధనిక వర్గాలకు దోచిపెడుతూ పేద ప్రజల సంక్షేమాన్ని విస్మరిస్తోందని మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న తీర్మానం మేరకు కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జనవరి 5వ తేదీ నుంచి రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. గ్రామస్థాయి నుండి పార్టీ శ్రేణులన్నీ ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. వారి పదవి కాపాడుకునే కొరకు ఎంత దూరమైనా పోవడానికి సిద్ధంగా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇలా మన్రేగా కార్యక్రమం పెద్దలు సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఆనాడు మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చినటువంటి గొప్ప కార్యక్రమం మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. తద్వారా 100 పని దినాలు బీదవాడికి ఇచ్చిన అవకాశం ఇస్తే ఆ మన్రేగా కార్యక్రమం గాంధీ మహాత్ముడి ఫోటో తీయడమే కాకుండా దాన్ని నీరుగార్చే ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర వాటా కేంద్ర వాటాను విభజించి నిధులు లేకుండా చేసి ఆ కార్యక్రమాన్ని మూసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే సిడబ్ల్యూసీ తీర్మానం చేసింది 5 తారీఖు నుంచి ప్రతి గ్రామంలో ప్రతి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతుందని మాట కూడా మనం చెప్తా ఉన్నాం. కేంద్రంలో ప్రభుత్వం కేవలం పెత్తందారుల కోసం ధనిక వర్గాల కోసం పనిచేస్తూ ఉంది. బీదవాని గోడు పట్టట్లే. పెట్రోల్ డీజిల్ ధరలు ఏ రకంగా ఆకాశాన్ని అంటున్నా చూస్తూ ఉన్నాం. కోవిడ్లో చిన్న చితకర కంపెనీలు లాస్ అయితే అదానీ అంబానీ కంపెనీలు మాత్రం లక్షల కోట్లు గడిస్తాయి. ఇది వాళ్ళ నీతి. బీజేపీ ప్రభుత్వం కేవలం పెత్తందారు వ్యవస్థను పెంచిపోసే దశగా ఉంది. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే వివిధ ప్రజానికానికి సామాన్యుడికి చేరులో ఉన్నటువంటి పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీలో మనం సభ్యులుగా ఉండడం మన అదృష్టం.